మీరెరిగినట్లు మేము ఇచ్చకపు మాటలు లేవు మా బోధలు. ఇచ్చకపు మాటలు అంటే పొగడాలి. చెప్పండి, పొగిడే బోధ కాదు మాది. ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, వింటున్నారా? ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు, సంఘమా మేము ఇలాంటి బోధ చేస్తాం, మేము ఎవరిని పొగిడే బోధ మాది కాదు. ఒకవేళ ఈ మాటకి మీరు రియాక్ట్ అవ్వగలిగితే రేపు రాజ్యం దగ్గర నిలబడబోతున్నాడు. అక్కడ క్రీస్తు రాజ్యాన్ని కట్టబోతున్నాం. ఇచ్చకము లేని బోధ. ఈ రోజుల్లో అందరినీ పొగడాలి, పాటలు పాడేవాళ్ళు పొగడాలి, కింద కూర్చున్న వాళ్ళు పొగడాలి, పెద్దల్ని పొగడాలి. ఎంతసేపు పొగుడుతూ ఉంటాం మేము. పొగిడే కొలిది నెత్తెక్కుతాడు ఆడు. ఉన్నట్టు మాట్లాడాలి. ఓ సంఘానికి వెళ్ళాను, కింద కూర్చున్నారు ఆవిడ, నేనేమో చిన్న టేబుల్ వేశారు అక్కడ వాక్యం చెప్పడానికి. ఒక సిస్టర్, వయసులో ఉన్న సిస్టరే ఆవిడ 2 కాళ్ళు ఎదరికి పెట్టుకుంది. సరిగ్గా నాకు దగ్గరికి వచ్చేసింది కాళ్ళు. సిస్టర్ లోపలికి లాగేసుకోండి అన్నాను. లాగినట్టు లాగి మళ్ళీ ఎదరికి పెట్టుకుంది. నేను రెండోసారి చెప్పలేదు, కానీ ఈసారి సెల్ ఫోన్ తీసుకుని గేమ్ ఆడుతుంది. నేనేమో బలంగా వాక్యం చెప్తుంటే ఆవిడ బలంగా ఆడుతుంది గేమ్. ఈ లోపల ఆ సౌండ్ కూడా బయటికి వినిపిస్తుంది. అప్పుడు నేను అన్నాను, కాసేపు చూసి ఆ ప్రసంగం ఆపేసి అన్నాను, అమ్మా ఇందాక చెప్పాను, ఆ కాలు మీద కాలు వేసుకుని మరీ ఊపుతున్నాం, మళ్ళీ సెల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాం, ఉంటే ఎక్కడ ఉండి లేకపోతే బయట కూర్చోరు నన్ను. కొళ్ళే అరచేసిందండి నా మీద. అరచేసి టక్కమని లేచి బయటికి వెళ్ళిపోయి కూర్చుంది. ఈ లోపల పాస్టర్ గారు ముఖ కవలు ఎలాగుందని ఆయనకు చూశాను. నన్ను పిలిచిన పాస్టర్ గారు ఇంకా సీరియస్గా చూస్తున్నాడు. ఆయనకు అయ్యి బాబోయ్ ఈ ఏదో అయిపోతుంది అనుకుని వెనక్కి తిరిగి చూసిన తర్వాత బాధపడ్డాను. అనుకున్నంత జరిగింది. ఈ లోపల గదిలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, నేను పిలిచిన ఆయన, పాస్టర్ గారు మిమ్మల్ని ఎందుకు కేకేశాం? వాక్యం చెప్పడానికి కేకేశాం. వచ్చి వాక్యం చెప్పాలి, కానీ అలా కాలు షాపుకుంటే మీకెందుకు, గేమ్ ఆడుకుంటే మీకెందుకు అన్నాడు. ఇది ఎక్కడ బాధరా బాబు, ఒక సేవకుడికి అలా వదిలేయాలా అంటే ఆయన అన్నాడు, మీరు ఎంత పని చేశారో తెలుసా, వాళ్ళ అమ్మగారు కువైట్లో ఉంటుంది, నెలకి 8,000 పంపిస్తే దశంభాగం పోగొట్టేశారు మీరు అన్న. కర్రమరా బాబు, మరి ఆ సంగతి ముందు చెప్తే ఆవిడని పొగుడుతుంది కదా. అమ్మా నీ కాళ్ళు ఎంత సుందరంగా ఉన్నాయమ్మా, గట్టిగా ఊపమ్మా, నీ పట్టీలు కొయిటా పట్టీలమ్మా, మంచి గేమ్ ఆడుకో అమ్మా అని పొగుడుతుంది కదా. ఏవండి, పొగిడితే సంఘాన్ని దేవునికి అప్పగించలేము. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు జ్వరం అంటే ఆయన పొగిడితే నీ రోగం తగ్గదు, ఇంజెక్షన్ చెయ్యాలి. ఇంజెక్షన్ చేసేటప్పుడు నొప్పి కలుగుతుందా లేదా? కలుగుతుంది. ఆ నొప్పి కలిగితేనే జ్వరం పోతుంది. అది పౌలు గారు చేసిన బోధ. మా బోధలో ఇచ్చకములు లేవు. ఎవరిని మేమో పొగిడే వాళ్ళం కాదు. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ సేవకుడు నిన్ను గద్దిస్తే పరలోకానికి అర్హుడు అని గుర్తుపెట్టుకో. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. తైలాభిషేకం అంటే నెత్తి మీద పోసుకోవటం కాదు, నూనె. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం.